67వ కీర్తనలో ఎన్నో వచనం అది? 67వ కీర్తన 5వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగాంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు నిలుపుతారంటే, దేవుడు ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని ఆశీర్వదిస్తారో ఆ దీవులను చూసినప్పుడు అందరూ కూడా అన్ని జనులు ఎవరైనా సరే ఆయన యందు భయభక్తులు నిలుపుతారంట. మనం అందరం దేవుని స్తుతించినప్పుడు, దేవుని యొక్క ప్రజలు దేవుని స్తుతించినప్పుడు భూమి కూడా తన ఫలాలని ఇస్తాయని దేవుని వాక్యం రాయబడింది. దేవుడు కూడా అంటారు కదా, భూమి యొక్క మంచి ఫలాలను నీవు భుజిస్తావు అని అంటారు. అలాగే మంచి గోధుమ పంటతో మీరు తృప్తి పొందుతారని దేవుని వాక్యం కూడా రాయబడింది. ఎప్పుడంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నిత్యము మనం ఆరాధిస్తూ ఉంటాము. అందుకనే చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ మందసాన్ని పట్టుకుని దావీదుగారుడు ఆ మందసం ముందు నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకొస్తాడు. ఓబేదేదోము కూడా తన ఇంట్లో ఆ మందసాన్ని ఉంచుకున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు ఏమైంది? ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. అక్కడి నుంచి మళ్ళీ దావీదు ఆ మందసాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైన గుడారంలో ఏర్పాటు చేసుకుంది. నిత్యము దావీదు ఏం చేశాడంటే, చిన్ననాటి నుంచి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అడవిలో ఉండి, అరణ్యంలో ఉండి, ఒంటరిగా ఉండి ఆ గొర్రెలను వాటిని మేపుకునేటప్పుడు సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. వాటి మీద ఆ చిన్నవాడైనటువంటి ఆ దావీదు వాటిని చంపగలిగే శక్తి వచ్చిందంటే కేవలం అతను ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న వాయిద్యం వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకున్న ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా సరే అవి పారదోలబడతాయి. మన ఎదుటిన్న శత్రువులు కానీ, మన శత్రువులు అంటే మనకుండే మన శరీరంలో ఉండే అనారోగ్యాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, ఇవన్నీ మనకున్న శత్రువులు. ఈ శత్రువుల నుంచి మనల్ని విడిపించే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి. మరి ఎంతోమంది వ్యాధి బాధలతో ఉన్నప్పుడు, ఆ దేవాది దేవుడు లోకంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ముట్టారు, స్వస్థపరిచారు. వాళ్ళకున్న శత్రువుల నుంచి విడిపించారు. వాళ్ళ శరీరాలను పట్టి పీడిస్తున్న శత్రువు, గుడ్డితనం అనే శత్రువు ఒకరు, తర్వాత పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి, 12 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీ, తన నడువంగిపోయిన స్థితిలో ఆ శత్రువు బాధిస్తున్నప్పుడు దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక శత్రు బాధ కలిగి ఉన్నాం. ఇంట్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, అలా ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా సరే బాగోలేదు. కానీ బాగు చేసే దేవుడును నేనే అంటున్నాడు. మీ గాయములన్నీ కట్టువాడును నేనే, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడును నేనే అని అంటున్నాడు. కాబట్టి ఆ బాగు చేసే ఆ దేవుడిని మనం స్తుతిస్తే ఏమన్నాడంటే, భూమి దాన్ని ఫలిస్తాయంట. భూమి ఫలించాలన్నా, మనం ఫలించాలన్నా, మన దేహంలో ఉన్న కీడంతా పోవాలన్నా ఎవరిని స్తుతించాలంటే ఆ దేవుడిని మనము స్తుతించాలి. ఆయన ఒక్కడే మనం స్వస్థపరిచి దీవించగల ఏకైక దేవుడు. మన శత్రువులను సమూలంగా నాశనం చేయగలిగ దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే లోకరక్షకుడు, జగద్రక్షకుడు. సకల ప్రజలను విడిపించడానికి లోకానికి నరరూపుగా వచ్చి బలి అయిపోయిన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్మినట్లయితే మన శత్రువులను సమూలంగా నాశనం చేసే దేవుడు, మన భూమిని ఫలింపచేసే దేవాది దేవుడు. ఇవన్నీ చూసినప్పుడు అన్యులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎప్పుడైతే దేవుని ప్రజలు ఆయన స్తుతిస్తారో, ఎప్పుడైతే ఆయన మహిమపరుస్తారో, ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని తోటి తిరగక అన్య దేవతల వైపు తిరిగినప్పుడు
శత్రువుల చేతికి అప్పగించేసేవాడు దేవుడు. ఎప్పుడైతే మళ్ళీ ఆయన తిరిగి యెహోవా దేవునికి మొరపెట్టేవారు, అప్పుడు స్తుతించేవారు, ఆయన మహింపరిచి ఆయన బ్రతిమలాడుకునేవారు, వెంటనే మళ్ళీ వాళ్ళని ఆ శత్రువుల చేతుల నుంచి విడిపించేవారు. యుద్ధము యెహోవాదే అని యెహోషాపాతు గండెత్తి అనేక దేశ ప్రజలను నాశనం చేశాడు. అలాగే దేవుడు గొప్ప కార్యాలు యుద్ధం చేయకుండానే యుద్ధం చేయగల సామర్థ్యం ఆ దేవత దేవునికి కలదు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం నుంచి నమ్మకం నుంచి మనం ప్రారంభించిన స్థితి ప్రతిరోజు కొనసాగించుకుంటూ నిరంతరం ఆయన స్థుతించే వారంగా ఉండాలంటే ఈ చిన్న మాటలు దేవుడు దీవించుకుందాం.